ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అనన్య అంటుంది సరైనతోని, అసలు ఎవరే కోరుకుంది? నేను కోరుకున్నానా ఆనంద భైరవి వాళ్ళ ఇంటి కోడలు అవ్వాలని? నువ్వు కదో నాలో ఆశలు రేపింది. వాళ్ళ ఇంటి కోడలు అయితే బాగుంటుంది, దర్శన్ అయితే నీ కరెక్ట్ అక్క అని చెప్పి నాలో ఆశలు రేపింది ఎవరు? నువ్వు కాదు, ఇదంతా దీనివల్లే అని చెప్పి అనన్య ఆరుస్తూ ఉంటుంది. అప్పుడిక వాళ్ళ అమ్మ గీత అంటుంది, చెప్పుండొచ్చే, నువ్వు ఆనంద భైరవి వాళ్ళ ఇంటి కోడలు అయితే సుఖపడతావని నీ గురించి ఆలోచించి చెప్పింది. అయినా దానిలో తప్పే ఉంది అని చెప్పి అంటూ ఉంటే, ఇటు పక్క వాళ్ళ నాన్న లాయర్ విశ్వనాథన్ కూడా అంటారు, అసలు ట్రెక్కింగ్ పోటీలో ఒక అమ్మాయి ప్రాణాలు కాపాడింది కూడా శరణ్య, కానీ నువ్వు ఆనంద భైరవి దృష్టిలో పడాలని చెప్పి తన పేరు కాకుండా నీ పేరు చెప్పింది అని చెప్పి అంటూ ఉంటారు. ఇటు పక్క నుంచి వాళ్ళ అమ్మ గీత కూడా అంటుంది, అసలు మొన్న 25th యానివర్సరీ జరిగింది, అప్పుడు కూడా ఉత్తమ మహిళా సంప్రదాయ పోటీ కాంటెస్ట్ ఎవరి ఐడియా? అది కూడా శరణ్యే కదా, కానీ నీ పేరు చెప్పింది. ఇదంతా నీకు అర్థం కావట్లేదా అని చెప్పి అరుస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ గీత. ఇదంతా శరణ్య చేసింది నీ జీవితం బాగుండాలని, అసలు దానికి ఏమాత్రం స్వార్థం లేదు అని చెప్పి వాళ్ళమ్మ గీత అంటూ ఉంటే, అప్పుడు అనన్య అంటుంది, మీరు కూడా నాలాగే మోసపోయారమ్మా, అసలు నన్ను హైలైట్ చేయాలని చెప్పి శరణ్య అనుకుంది అని చెప్పి అంటున్నారు. ఓకే, బాగానే ఉంది, మరి ఇదే చేసిందని ఆనంద భైరవి కుటుంబం మొత్తానికి ఎలా తెలిసింది? అంటే ఇది కావాలని వాళ్ళ దృష్టిలో పడ్డానికి ఇదంతా చేసిందని మీకు ఇంకా అర్థం కావట్లేదా అని చెప్పి అనన్య అంటుంది. ఆ తర్వాత అనన్య అంటుంది, అసలు ఆనంద భైరవి గారు చెప్తుంది కదా నాన్న, మీకు ఇంకా అర్థం కావట్లేదా? ట్రెక్కింగ్ పోటీలు మొదలు పెట్టుకొని సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ దాకా ప్రతిదీ కూడా నన్ను హైలైట్ చేయాలని చెప్పి పాపం శరణ్య ఎక్కడ తను హైలైట్ అవ్వకుండా నన్ను గెలిపించాలని చెప్పి తాపత్రయపడింది. నాకు ఇలాంటి కోడలే కావాలి, నా ముందుండి నా కుటుంబాన్ని నడిపించాలి, గెలిపించాలి అని చెప్పి అనింది కదా అని చెప్పి అంటుంది శరణ్య. దీని అంతటి బట్టి మొత్తం కూడా మీరు ఆలోచిస్తే మీకు అర్థం కావట్లేదా? ఎక్కడికెక్కడ నన్ను గెలిపిస్తున్నానని చెప్పి మనల్ని మోసం చేస్తూ ఆవిడ దృష్టిలో పడాలని ఇదంతా కూడా శరణ్య వేసిన నాటకం అని చెప్పి అంటుంది. ఇటు శరణ్య అంటుంది, అయ్యో అక్క, నన్ను అపార్థం చేసుకుంటున్నావు, నాకు ఆ ఉద్దేశం ఏమాత్రం లేదు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు వాళ్ళమ్మ గీత అంటుంది, దానికి నిజంగా ఆ ఉద్దేశం ఉంటే నిన్ను వెనక్కి లాగి తన పేరే ఎప్పుడు చెప్పుకునేది కదే, నువ్వు ఎందుకు అపార్థం చేసుకుంటున్నావు చెల్లిని అని చెప్పి గీత అంటూ ఉంటే, ఇక అప్పుడు అనన్య అంటుంది, అదే ట్రిక్ అమ్మా, ఆనంద భైరవి అన్నారు కదా, ఎక్కడికక్కడ ఇదిగో పాపం అక్కని గెలిపించాలని తాపత్రయపడింది, కుటుంబం గురించి ఈ శరణ్య ఆలోచిస్తుంది, ఇలా అనుకున్నారుగా శరణ్య గురించి, ఎక్కడికెక్కడ బాగానే జాగ్రత్త పడి ఆవిడ దగ్గర ఎక్స్ట్రా మార్కులు బాగానే కొట్టేసింది అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు శరణ్య అంటుంది, అబ్బా ప్లీజ్ అక్క ఆపు, నన్ను అర్థం చేసుకో, నాకు అసలు ఆ ఉద్దేశమే లేదక్క అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు అనన్య, ఓకే అయితే నువ్వు నా గురించే కష్టపడ్డావు, నా గురించి ఇదంతా చేసావు అంతేనా, ఇప్పటికీ నీది అదే మాట అనగానే అవునక్క అని చెప్పి అంటుంది శరణ్య. అప్పుడు అనన్య అంటుంది, మరైతే ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదని ఆవిడకి చెప్పచ్చు కదా, మరి ఆనంద భైరవికి కన్విన్స్ అయ్యేలా చెప్పచ్చుగా, నాకంటే మా అక్కే బెటర్, తనే బాగా సూట్ అవుతుంది మీ ఇంటికి కోడలుగా అని చెప్పి ఆవిడని కన్విన్స్ చేయొచ్చుగా అని చెప్పి అంటుంది అనన్య. ఇక అనన్య ఇలా అంటూ ఉంటే వాళ్ళ అమ్మ కోపంతో గీత, ఏంటి అనన్య నువ్వు అని చెప్పి అనగానే, అప్పుడు అనన్య అంటుంది, ఏ అమ్మా నీకు ఇష్టం లేదా అని చెప్పి అనగానే, ఇకప్పుడు విశ్వనాథ్ అంటాడు, చూడు సరేనే తనకి పెళ్ళి ఇష్టం లేదని చెప్పినా ఆనంద భైరవి గారు నిన్ను కోడలుగా చేసుకోవడానికి ఒప్పుకోవాలిగా అని చెప్పి అనగానే, అప్పుడు అనన్య అంటుంది, ఆవిడ ఒప్పుకుంటుందో లేదో తెలియాలంటే ముందు ఈ శరణ్య నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పాలి కదా, అప్పుడే కదా ఆవిడ ఉద్దేశం ఏంటనేది మనకు తెలుస్తుంది అని చెప్పి అంటుంది అనన్య. ఆ తర్వాత అనన్య అంటుంది, నాకు అర్థమవుతుంది, మొత్తం అర్థమవుతుంది, ఈ సంబంధం వదులుకోవడం మీకు ఇష్టం లేదు, ఈ సంబంధం చేసుకోవాలని దీని ఉద్దేశం నాకు అంతా అర్థమవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది అనన్య. అప్పుడు శరణ్య అంటుంది, లేదక్క నేను చెప్తాను, నేను వెళ్ళి మాట్లాడతాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటే, అవునా నిజమా అని చెప్పి అనన్య అంటుంది. ఇక అప్పుడు వాళ్ళమ్మ గీత, ఏంటి శరణ్య నువ్వు అని చెప్పి అనగానే, అప్పుడు శరణ్య అంటుంది, అవునమ్మా చిన్నప్పటి నుంచి అక్క ఆనందంగా ఉంటే చూడడం నాకు అలవాటు, అక్క ఆనందంగా ఉంటే నేను ఏమైనా నాకు పర్వాలేదు, అక్క ఆనందమే నాకు ఇంపార్టెంట్, అక్క ఆనందంగా ఉంటే నాకు అన్నీ ఉన్నట్టే అమ్మా, అసలు నాకు ఎంత అదృష్టం పట్టినా అక్క ఆనందంగా లేకపోతే అది నాకు శాపంతోనే సమానం కదమ్మా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు ఇక అనన్య అంటే నువ్వు వెళ్తావా మాట్లాడతావా ఆనంద భైరవితోని, ఈ పెళ్ళి ఇష్టం లేదని, మా అక్కే మీ ఇంటికి కోడలు అవుతూ బాగుంటుందని, తనకు కూడా ఇష్టమని ఇదంతా చెప్తావా, ఆవిడని కన్విన్స్ చేస్తావా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది.
ఆ తర్వాత శరణ్య అంటుంది, అది నేను ఆవిడ ముందుకి వెళ్ళి ఆవిడ కళ్ళలో చూస్తూ మాట్లాడలేనక్క అనంగానే, మరి ఎలా చెప్దామనుకుంటున్నావు అని చెప్పి అనన్య అంటూ ఉంటే, అప్పుడు శరణ్య అంటుంది, నేను ఆనంద్ భైరవి గారితో డైరెక్ట్గా మాట్లాడలేను కాబట్టి నేను నేను దర్శన్ గారికి వెళ్ళి డైరెక్ట్గా చెప్పేస్తాను, ఆయన్ని కన్విన్స్ చేస్తాను అని చెప్పి అనగానే, ఓకే ఓకే నాకేం ప్రాబ్లం లేదు, మా అక్క మిమ్మల్ని బాగా ఇష్టపడుతుంది, మీ ఇంటి కోడలైతే బాగుంటుంది, మా అక్కే కరెక్ట్, నేను కాదు అని చెప్పి మాట్లాడతావుగా అనగానే, మాట్లాడతానక్క అని చెప్పి అంటుంది శరణ్య. అప్పుడు అనన్య, సారీ ఇందాక కోపంలో ఏదేదో మాట్లాడేశాను, మనసులో ఏమీ పెట్టుకోగా అని చెప్పి అనగానే, లేదక్క ఏం మనసులో పెట్టుకోను అని చెప్పి అంటుంది శరణ్య. ఆ తర్వాత అనన్య అంటుంది, సరే మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళు బయలుదేరు అని చెప్పి అనగానే, అప్పుడు శరణ్య, సరే అక్క, రూమ్లో స్కూటీ కీస్ ఉన్నాయి తీసుకొని బయలుదేరుతాను అని చెప్పి రూమ్లోకి వెళ్తుంది శరణ్య. మరోపక్క షాప్లో ఆనంద భైరవి అమ్మవారి విగ్రహానికి పూజ చేస్తూ ఉంటుంది. ఇక ఆనంద పక్కనే లీలావతి, రాజేశ్వరరావు, కోటేశ్వరరావు, దర్శన్, అలాగే కపిల అందరూ ఉంటారనమాట. ఇక ఆనంద పూజ చేస్తూ ఉంటుంది. ఇక సడన్గా దీపం కొండెక్కిపోతున్నట్టుగా గమనిస్తూ ఉంటుందన్నమాట ఆనంద. ఇక వెంటనే చేతులు అడ్డు పెడుతూ ఉంటుంది. ఇక అప్పుడే షాప్లోకి ఎంటర్ అవుతూ ఉంటుందన్నమాట సమీర. ఇక అప్పుడు లీలావతి అంటుంది, అదేంటి ఆనంద, అసలు ఇక్కడ ఫ్యాన్ కూడా వేయలేదు, బయట నుంచి గాలి కూడా రాలేదు, దీపం ఏంటి ఇలా అవ్వడం అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడే సమీర లోపలికి వచ్చి గుడ్ మార్నింగ్ మ్యామ్ అని చెప్పి ఆనందాకి విష్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు లీలావతి పక్కనే ఉన్న వాళ్ళ హస్బెండ్ కోటేశ్వరరావు ఇలా అంటూ ఉంటాడు లీలావతితోని, ఈ అమ్మాయి లెగ్ ఎఫెక్టా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎందుకు వచ్చావు అని చెప్పి అంటూ ఉంటుంది ఆనంద. అప్పుడు ఇక సమీర అంటుంది, అదేంటి మేడం అలా అంటారు, మీరు నా రోల్ మోడల్, ముందే చెప్పాను కదా, నేను అందుకే యూఎస్ నుంచి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు రాజేశ్వరరావు అంటారు, అసలు 25th యానివర్సరీలో నువ్వు చేసిన పని మాలో ఎవరికి, ఆనందతో సహా ఎవరికి నచ్చలేదు అని చెప్పి అంటూ ఉంటే, అప్పటిక అంటుందన్నమాట ఆనంద, నువ్వు చెప్పు సమీర, ఎవరి మీదైనా మంచి ఇంప్రెషన్ రావడానికి కొంచెం టైం పడుతుంది, అదే చెడ్డ ఇంప్రెషన్ రావడానికి ఒక చిన్న సంఘటన సరిపోతుంది, అసలు ఆ రోజు నువ్వు అలా ఎందుకు బిహేవ్ చేసావు అని చెప్పి ఆనంద అంటూ ఉంటే, అప్పటిక సమీర, ఆ రోజు అసలు నేను ఎందుకు అలా బిహేవ్ చేశానో నాకే అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటే, అప్పటిక లీలావతి వాళ్ళ హస్బెండ్ అంటారు, నాకు అర్థమైందమ్మా నీకు ఓర్పు తక్కువ అని చెప్పి అనగానే, ఇక ఆనంద అంటుంది, నీకు నేర్చుకోవాలనే పట్టుదల అన్నీ ఉన్నాయి, కానీ ఓర్పు సహనం మాత్రం లేవు, అది లేనిదే జీవితంలో మనం పైకి రాణించలేము అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు పక్కనే ఉన్న దర్శన్ అంటాడు, అమ్మ తను తప్పైపోయింది అంటుంది కదా, ఇంకోసారి ఇలా చేయదు, మా అమ్మని హర్ట్ చేయవు కదా అనగానే, లేదండి లేదు అని చెప్పి అంటూ ఉంటుంది సమీర. ఇక ఇటు పక్క లీలావతి వాళ్ళ హస్బెండ్ అంటారు, ఏంటి ఆ సమీర మాటలని నువ్వే చెప్పేస్తున్నావు అని చెప్పి దర్శన్ని అంటాడు. అప్పుడు దర్శన్, అంటే తన ఫీలింగ్స్ చెప్తున్నాను అంతే పెద్దనాన్న అంతే అని చెప్పి దర్శన్ అలా కవర్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇక సమీర అంటుంది, సారీ మేడం, నాలో ఉన్న మైనస్లు ఏంటో నేను తెలుసుకున్నాను, ఇక మీరు ఎలా చెప్తే అలాగా ఖచ్చితంగా రెక్టిఫై చేసుకుంటాను నన్ను నేను అని చెప్పి, ప్లీజ్ ప్లీజ్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటే, ఇక ఆనంద వాళ్ళ హస్బెండ్ రాజేశ్వరరావు అంటారు, పోనీలే ఆనంద, తను ఆడపిల్ల ఇంతగా అడుగుతుంది కదా, నేను ఇన్స్పిరేషన్ అంటుంది కాబట్టి ఒక ఛాన్స్ ఇవ్వు, నేర్చుకుంటుంది అని చెప్పి అనగానే, ఇకప్పుడు ఆనంద, సరే ఓకే సమీర, నేను చెప్పినట్టు చెయ్యాలి, ట్రైనింగ్ అయితే గ్రౌండ్ లెవెల్ నుంచి ఉంటుంది అనగానే, గ్రౌండ్ లెవెల్ నుంచి ఏముంది మ్యామ్, సెల్లర్ నుంచి నేర్చుకోమన్నా నేర్చుకుంటాను అని చెప్పి సమీర అంటూ ఉంటే, అప్పుడు ఇక లీలావతి వాళ్ళ హస్బెండ్ కోటేశ్వరరావు అంటారు, చెప్పింది చెయ్యమ్మా, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అక్కడి నుంచి మొదలుపెట్టు, ఎక్స్ట్రాలు వద్దు అని చెప్పి అంటారు. ఆ తర్వాత ఆనంద అంటుంది, సరే మరి కపిల, ఇదిగో ఈ సమీరాకి గ్రౌండ్ లెవెల్ నుంచి ట్రైనింగ్ ఇవ్వు, ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో దర్శన్కి అసిస్టెంట్గా చెయ్యి, సరే మరి అని చెప్పి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక సమీర మనసులో అనుకుంటుంది, ఇప్పుడైతే వర్కర్గా మీ షాప్లో అడుగు పెట్టాను, ఆ తర్వాత ఇప్పుడు ఏదో దర్శన్కి అసిస్టెంట్ అంటున్నారు, కానీ త్వరలో మీ ఇంట్లో అడుగుపెట్టి ఓనర్ అవుతాను అని చెప్పి సమీర అనుకుంటూ ఉంటుంది. మరోపక్క శరణ్యని చూపిస్తారు. శరణ్య తన రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇక తన డైరీలో దాచుకున్న దర్శన్ ఫొటోస్ని ఇక చూసుకొని బాధపడుతూ ఉంటుంది. ఇలా అనుకుంటుంది మనసులో, నువ్వెవరో తెలియనప్పుడు నేను ఇష్టపడ్డాను, ప్రేమించాను, తెలిసాక నిన్ను వదులుకోవాల్సి వస్తుంది, ఐ మిస్ యూ అని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత శరణ్య ఏడుస్తూ తన చేతిలో ఉన్న దర్శన్ ఫొటోస్, అలాగే దర్శన్తో పాటు ఇక యానివర్సరీ ఫంక్షన్ అప్పుడు దిగిన ఫొటోస్ అన్నీ కూడా ఇక అంతా మడిచేసేసి అక్కడ డస్ట్బిన్లో ఇసిరేస్తూ ఉంటుందన్నమాట శరణ్య, ఎవరు చూడకుండా. ఆ తర్వాత బయట ఉన్న అనన్య, ఏంటి శరణ్య వస్తున్నావా లేదా అనగానే, వస్తున్నా అక్క అని చెప్పి హెల్మెట్ ఇక బైక్ కీస్ తీసుకొని రూమ్లో నుంచి బయటకు వస్తుంది. పద వెళ్ళు, లేట్ ఎందుకు అని చెప్పి ఇక త్వరగా వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటే, ఇక బైక్ స్టార్ట్ చేసుకొని బయలుదేరుతుందన్నమాట దర్శన్ దగ్గరికి శరణ్య. మరోపక్క షాప్ దగ్గర సమీర షాప్ బయట నించొని ఫోన్లో ఎవరితో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు కపిల వచ్చి, ఏంటి ఫోన్ మాట్లాడుతూ బయట నించున్నావు అనగానే, షాప్లో బోర్ కొడుతుంది నాకు అని చెప్పి సమీర అంటుంది. ఆ తర్వాత సమీర అంటుంది, సరే పదండి అనగానే, ఎక్కడికి అని చెప్పి అంటుంది కపిల.
అదే మర్చిపోయారా ఏంటి, మేడం చెప్పారు కదా దర్శన్కి అసిస్ట్ చేయమని అనగానే, దానికన్నా ఇంకొక ముందు మాట చెప్పారు, మర్చిపోయారా, గుర్తు చేయనా, అదే గ్రౌండ్ లెవెల్ నుంచి నేర్చుకోమని అని చెప్పి అంటుంది కపిల. అప్పుడు సమీర అంటుంది, అయినా బట్టల షాప్లో నేర్చుకోవాల్సింది ఏముంటుంది అనగానే, అప్పుడు కపిల అంటుంది, చూసే వాళ్ళకి ఏమీ కనిపించదు, ఏముందిలే అని చెప్పి అనిపిస్తుంది, కానీ చేసే వాళ్ళకి బెండ్ పడిపోతుంది, నాతోరా అని చెప్పి తీసుకొస్తుందన్నమాట షాప్లోకి కపిల. ఇక కపిల సమీరాని లోపలికి తీసుకొచ్చి, ఇక షాప్లో వర్క్ చేసే లేడీస్ ఇక అందరూ డ్రెస్ కోడ్ ఒకటి ఉంటుంది కదా, ఒక శారీ, ఇక ఆ శారీ ఒకటి తీసిచ్చి, ఇదిగో ఈ శారీ కట్టుకో అని చెప్పి సమీరాకి ఇస్తుంది. ఇక దూరం నుంచి దర్శన్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇక ఇటుపక్క సమీర అయితే ఆ శారీని చూసి, ఏంటి ఈ వర్కర్ లాగా ఈ చీర కట్టుకోవాలా అన్నట్టుగా కోపంలో షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది సమీర. ఇక ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి, కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఏం జరిగిందో తెలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.